హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పెళ్లి కొడుక రాజును రెడీ చేసి మండపంలో కూర్చోబెట్టిన తర్వాత శ్వేత కూడా పెళ్లి కూతురుగా రెడీ మండపంలో కూర్చుంటుంది. అప్పుడు వెంటనే ముత్యాలు రాజు దగ్గరికి వచ్చి, ఒరే అయ్యా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ అమ్మ ప్రాణాలతో ఉండదని చెప్పాను కదా అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. సూర్యప్రతాప్ కుటుంబం మొత్తం వచ్చిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతుండగా రాజు రూప గురించి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక రూప మాత్రం ఇంట్లో ఉండిపోతుంది. రూప గురించి రాజు అటు ఇటు చూస్తుండగా శ్వేత ఈ విధంగా అంటుంది, రాజు దండం పెట్టు అని చెప్పేసి అంటుండగా రాజు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఇక రాజు ముత్యాలను చూసుకుంటూ చచ్చిపోతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటుండగా మరోవైపు రూప తన ఇంట్లో కూర్చొని ప్రమాణం చేసిన అన్నీ ఇక మరిచిపోయినట్టే అవుతున్నాయి రాజు అని చెప్పేసి బాధపడుతుండగా ఇక మరోవైపు రేణుక వాళ్ళమ్మని తీసుకొని పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది. నువ్వు రాయి, జల్దీ రా అని చెప్పేసి రేణుకని తీసుకొని వాళ్ళమ్మ మండపం దగ్గరికి వచ్చిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఈలోపు ఆగండి అని చెప్పేసి ఇక రేణుక అమ్మ అనేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు వదిన అని చెప్పేసి ఈ విధంగా రేణుక అమ్మ ముత్యాన్ని అడుగుతుండగా, ఏంటి వదిన పెళ్ళి ఎందుకు ఆపమంటున్నావు? మీరు రాకుండానే పెళ్ళి అయిపోతుందని చెప్పేసి ఆపమంటున్నావు ఏంటి? లేదు వదిన, నువ్వు బతుకున్న కారణం నా బిడ్డ బతుకు గుగ్గిపాలు చేయకూడదని చెప్పేసి ఆపమంటున్నా అని చెప్పేసి రేణుక వాళ్ళమ్మ అంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు వదిన అని చెప్పేసి ముత్యాలు అంటుండగా, నువ్వు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇక పానభృక్ష పెట్టింది ఎవరనుకుంటున్నావు? నా బిడ్డ రేణుక కాదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ముత్యాలు షాక్ అయి చూస్తూ ఉంటుంది. వెంటనే రాజు ఇక సుమ అన్న మాటలు గుర్తు చేసుకుంటుండగా అదే పెళ్ళికి డాక్టర్ కూడా వస్తుంది. నా కిడ్నీ దానం చేయడానికి రెడీ అని చెప్పేసి రూప మాటలు డాక్టర్ జ్ఞాపకం చేసుకుంటుండగా అప్పుడు వెంటనే ముత్యాలు ఈ విధంగా ఉంటుంది, కిడ్నీ ఇచ్చింది కదా, ఎంత డబ్బు కావాలనో అంత డబ్బు ఇస్తలే అని చెప్పేసి ముత్యాలు అంటుంది. డబ్బు కావాలంటే ఇప్పుడు కాదు వదిన, పెళ్ళి అయిపోని అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి ముత్యాలు అంటుండగా అప్పుడు వెంటనే డాక్టర్ మనసులో అనుకుంటుంది, కిడ్నీ ఇచ్చింది ఈ అమ్మాయి కాదు కదా, వేరే అమ్మాయి ఇచ్చింది కదా, మరి ఈవిడేంటి నేను ఇచ్చానని చెప్పేసి అంటుంది అని చెప్పేసి డాక్టర్ అనుకుంటుంది. దీనివల్లైనా పెళ్ళి ఆగుతుందేమో చూద్దాం అని చెప్పేసి రాజు అనుకుంటుండగా అప్పుడు పంతులు గారు, అమ్మ పెళ్లి ముహూర్తం సమయం దగ్గర పడుతుంది అని చెప్పేసి అంటుండగా, రాండి వదిన కూర్చోండి, ఇక పెళ్ళైన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ముత్యాలు అంటుండగా, ఏంది మాట్లాడేది? పెళ్ళికి వచ్చింది పెళ్ళి చూసి భోజనం చేసి పోవడానికి కాదు, ఇక నా బిడ్డ నీ కిడ్నీ ఇచ్చిందంటే మోయలేక బరువై కాదు, ఇక నీకు కిడ్నీ ఇస్తే రాజునిచ్చి పెళ్లి చేద్దామని అని చెప్పేసి రేణుక అమ్మ అంటూ ఉంటుంది. వెంటనే శ్వేత ఆ మాట విని, అంటే ఆఫీస్లో నాకు హెల్ప్ చేసినట్టుగా ఇంతగానో కుట్ర చేసిందా రేణుక అని చెప్పేసి విధంగా శ్వేత మనసులో అనుకుంటుండగా అప్పుడు రేణుక వాళ్ళమ్మ, నా బిడ్డ నీ కిడ్నీ దానం చేస్తే నువ్వు మమ్మల్ని మోసం చేసి ఈ సీఎం కూతురికి ఇక నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తున్నావని చెప్పేసి అంటుంది. ఇదేమో మంచిగా ఉందా అని చెప్పేసి అంటుండగా, చూడు వదిన, నాకు కిడ్నీ ఇయ్యాను కానీ ఇక కిడ్నీ ఇస్తే నా కొడుకుని పెళ్లి చేస్తానని చెప్పేసి ఎప్పుడైనా మాట ఇచ్చిన రేణుక అని చెప్పేసి ముత్యాలు అడుగుతూ ఉంటుంది. ఏదత్తా, కాకపోతే నీ కిడ్నీ ఇస్తే రాజునిచ్చి పెళ్లి చేస్తావని నీ కిడ్నీ ఇచ్చా అని చెప్పేసి విధంగా రేణుక అంటూ, కిడ్నీ ఇచ్చినందుకు రుణపడి ఉంటాను, అంతేకాకుండా డబ్బు ఇచ్చి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి కూడా చేస్తాను అని చెప్పేసి ముత్యాలు అంటుండగా, ఒక్క కిడ్నీ ఉన్నదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు వదినే? గొర్రె ఉన్నాడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి అంటుండగా, చూడండి తెలిసిన వాళ్ళని చెప్పేసి మర్యాదగా చెప్తున్నాను, కాదు కురదు అంటే ఇక మెడల్ పట్టుకుని గెంటేస్తానని చెప్పేసి ముత్యాలు బెదిరిస్తుంటారు. ఇంత దూరం వస్తా వదిన, నా బిడ్డకు న్యాయం జరిగేంతవరకు గిక్క నుంచి పోను అని చెప్పేసి పెళ్లి మండపం దగ్గర కూర్చుంటారు. ఇక నాకు హెల్ప్ చేసినట్టు నా వెనకాల ఇంత చేస్తావా అని చెప్పేసి శ్వేత అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ చూసి షాక్ అయిపోతుండగా, ఏంటి చెల్ల ఇదంతా గొడవ అని చెప్పేసి సీఎం అంటూ ఉంటారు. వెంటనే రేణుకమ్మ, గిది అన్నయ్యం సార్, ఒక్క కిడ్నీ ఉన్న పిల్లగానే మీరు అల్లుడుగా చేసుకున్న వాళ్ళ ఏంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అంతా చూసి డాక్టర్ కోపం వచ్చి ఒక్కసారిగా మండపం దగ్గర లేచి నిలబడి, ముత్యాల గారు, అసలు నీ కిడ్నీ ఇచ్చింది రేణుక కాదు అని చెప్పేసి అన్నమాట విని అందరూ షాక్ అయి చూస్తుండగా ఒక్కసారిగా రేణుకమ్మ లేచి నిలబడి, ఏంది నువ్వు కాదని అని చెప్పేసి అంటుండగా అప్పుడు రేణుక, నేను కాదమ్మా అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది. నాకెందుకే గట్ల చెప్పినావు అని చెప్పేసి అంటుండగా, నేను గిట్ల చెప్పకపోతే నువ్వు గిడికొచ్చి రచ్చ చేయవని చెప్పానమ్మా అని చెప్పేసి రేణుక అంటుంది. ఏయ్
ఉంటే ఉండండి, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి ముత్యాలు బెదిరిస్తుండగా విరూపాక్షి వస్తూ ఉంటుంది. ఇక ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపేసేయాలని చెప్పేసి రేణుక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆమె పోదామని చెప్పేసి అంటుండగా, అమ్మ ఏమి చేయలేమా, ఇక గీనే ఉండి రాజు పెళ్ళి ఎలాగైనా ఆపేసేయాలి అని చెప్పేసి అంటుండగా, అయితే గదా పక్కకు పోయి ఏదో ఆలోచిద్దాం రావే అని చెప్పేసి రేణుక తీసుకొని వెళ్తూ ఉంటుంది. దొంగ మొహంది, ఇది కిడ్నీ ఇచ్చిందని చెప్తుందా, రూపా ఇచ్చిందని డాక్టర్ చెప్తే ఇక బావగారి పరిస్థితి ఏంటో అని చెప్పేసి సుమ అనుకుంటూ ఉంటుంది. మరి డాక్టర్ గారు నా కిడ్నీ ఇచ్చింది ఎవరు అని చెప్పేసి ముత్యాలు డాక్టర్ని అడుగుతుండగా అప్పుడు రాజు ఇక రూపన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. సుమ చెప్పడానికి ట్రై చేస్తుండగా వెంటనే శ్వేత అడ్డుపడి, అత్తయ్య ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి జరగనిద్దాం అని చెప్పేసి అంటుండగా వెంటనే సూర్యప్రతాప్ మనసులో అనుకుంటాడు, విరూపాక్షి చెప్పినట్టుగా జరుగుతుంది, ఈ పెళ్ళి ఆపుతుందా, ఆటంకాలని ఎదురుపడుతున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. విరూపాక్షి మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ఎట్టి పరిస్థితిలో పెళ్ళి జరగాలని చెప్పేసి సూర్యప్రతాప్ అంటుండగా అప్పుడు వెంటనే రూప, ఎట్టి పరిస్థితిలో పెళ్ళి ఆపాలమ్మా నువ్వే అని చెప్పేసి బాధపడుతూ, నువ్వు వేసిన ఈ మూఢముళ్ళ బంధం విడిపోకుండా చూడాలమ్మా అని చెప్పేసి అంటుండగా ఈలోపు విరూపాక్షి వస్తూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు, అమ్మ ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పేసి అంటారు. లోపు విరూపాక్షి వస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టుకున్న సమయంలో వెంటనే ఆపండి అని చెప్పేసి విరూపాక్షి మాట విని సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఇక ఒక్కసారిగా రాజు ఇక మురిసిపోతూ ఉంటాడు. ముత్యాలు కోపంగా చూస్తుండగా విరూపాక్షి లోపలికి వస్తుండగా వెంటనే సూర్యప్రతాప్ ఆగు అని చెప్పేసి అడ్డుపడతాడు. ఆగడానికి రాలేదు, ఈ పెళ్లి ఆపడానికి వచ్చాను అని చెప్పేసి విరూపాక్షి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. లాయర్ ఎస్ఐ గారు అని చెప్పేసి విరూపాక్షి పిలిచిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటారు. పెద్దల సమక్షంలో పెళ్లి జరుగుతుంటే ఇక న్యూసెన్స్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు విరూపాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, ఇలాంటి న్యూసెన్స్ ఉన్నప్పుడే అసలు వెనకేసుకు రావడానికి మీరు సిగ్గుపడాలి అని చెప్పేసి సీఎం అంటుండగా, క్షమించండి సార్ అని చెప్పేసి ఇక లాయర్ అంటూ ఉంటారు. పెద్దల అంగీకారం కంటే ముందు పిల్లల అంగీకారం ముందు తెలుసుకోవడం అవసరం అని చెప్పేసి లాయర్ ఈ విధంగా అంటూ ఉంటారు. అంగీకారంగా లేని పెళ్లి పీటల మీద ఎలా కూర్చుంటారు లాయర్ గారు అని చెప్పేసి ముత్యాలు అంటుండగా అప్పుడు వెంటనే విరూపాక్షి, లాయర్ గారు పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో కాదు, నా కన్న కూతురు అని చెప్పేసి విరూపాక్షి చెప్పిన మాటలు విని ఇక సూర్యప్రతాప్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. నా కూతురికి అన్యాయం జరిగితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానో, నా కూతురికి న్యాయం చేస్తున్నాను నమ్ముతున్నాను అని చెప్పేసి అంటుండగా అప్పుడు విజయాంబిక, నీ కూతురా, బాగుంది వరుస అని చెప్పేసి అంటూ, కానీ వదిలేస్తే కన్న కూతురు కాదు, ఇక నా తమ్ముడు కష్టపడి పెంచి పెద్ద చేసి తెలిసి తెలియక నీ కూతురు కాదు, వాడి కూతురు తప్పు చేస్తే సరిదిద్ది ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిపిస్తున్నాడు అని చెప్పేసి విజయాంబిక అంటూ, ఇప్పుడు ఈ పెళ్లి ఆ అబ్బాయికి సమ్మతమే, ఆ అమ్మాయికి సమ్మతమే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న సీఎం కూతురు కూడా సమ్మతమే, నేను నా బిడ్డను కానీ వదిలేయలేదు విజయాంబిక, కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను అంతే అని చెప్పేసి ఇక విరూపాక్షి అంటూ, దూరంగా ఉన్నంత మాత్రాన నా బిడ్డ కాకుండా పోదు అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. బిడ్డల గురించి ఇక ఒక బంధం గురించి నువ్వు మాట్లాడకు విజయాంబిక అని చెప్పేసి విరూపాక్షి అంటుండగా మధ్యలో నువ్వు మాట్లాడకు అని చెప్పేసి సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తారు. లాయర్ గారు, నా కూతురు పెళ్ళి నాకు తెలియకుండా జరిగింది, తన స్పృహలో లేకుండా ఇక పెళ్ళి జరిగిపోయింది, కొన్ని దుష్ట శక్తులు అలా చేశాయి కాబట్టి ఇక ఆ పెళ్ళికి మాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇక నిర్ధారణతోనే ఈ పెళ్ళి ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటారు. ఏంటండి మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి పెళ్ళైన జంటకు విడాకులు కాకముందా ఇంకో పెళ్లి జరిగించడం అసలు అన్యాయం కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక నిమిషం శాస్త్రి గారు అని చెప్పేసి శ్వేత పిలుస్తుంది. నీ కూతురు అంగీకార పత్రం చదువుకోవాల్సి వస్తే చదువుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పేసి విరూపాక్షిని అంటూ ఉంటుంది. చదవరా రాకపోతే లాయర్ గారితో చదివించుకోండి, లాయర్ గారు నువ్వు చూపించే కంటే తెల్ల కాగితం కంటే ఇది విలువైన మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి రాజు రూపల మ్యారేజ్ సర్టిఫికేట్ శ్వేతకు చూపించేసరికి షాక్ అయిపోతుంది. మ్యారేజ్ ఆఫీస్లో రిజిస్టర్ అయిన మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి విరూపాక్షి చెప్తూ ఉంటుంది. లీగల్గా వీళ్ళిద్దరికీ పెళ్లి అయిందని సాక్ష్యం అని చెప్పేసి విరూపాక్షి చెప్తుండగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. చదువు వస్తే చదువు, కాకపోతే నీకు అర్థం కాకపోతే మాజీ మంత్రులైన సూర్యప్రతాప్ గారికి చూపించు అని చెప్పేసి విరూపాక్షి అర్థమయ్యేలా చెప్తాడు అని చెప్పేసి అంటుండగా
ఇక విరూపాక్షి మాటలు సూర్యప్రతాప్ గుర్తు చేసుకుంటుండగా అప్పుడు రేణుక విరూపాక్షమ్మ దేవటలాగా వచ్చింది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఎప్పుడు తెచ్చారు అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ ఆలోచిస్తుండగా మందారం నన్ను క్షమించండి పెద్దయ్య, మ్యారేజ్ సర్టిఫికేట్ నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి మందారం అనుకుంటూ ఉంటుంది. మరి విరూపాక్షి వల్ల ఇక రాజు పెళ్ళి ఆగుతున్నానదే రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.